ఏం టీచర్, ఏంటిది మొదటిసారిగా చూస్తున్నట్టు మీ మొహంలో నవరసాలు అన్నీ కనబడుతున్నాయి? అవును, ఇదే మొదటిసారి మనం ఇలా కలవటం. సంతోషం. నమస్కారం టీచర్. ఇంకా మీరు చూడనటువంటి రూపాలు చాలా ఉన్నాయి, చూస్తారా? వద్దు. ఒక పాత సినిమాలో ఒక పాట ఉంది తెలుసా? ఆడదే ఆధారం మనిషికి ఆడదే నాశనం. చావు కూడా ఆడదన వల్లే, కరెక్టే కదా? సరే మరి బయలుదేరనా? ఆగండి. ఇలా ఒంటరిగా చూసి కూడా మీరు అలా వెళ్ళిపోతే ఎలా? నవరసాల్ని చూడాలని కోరుకున్నారు కదా, నేను చూపిస్తాను. మీరుగా ఇష్టపడి చూపిస్తాను అంటే నేనెందుకు వద్దంటానా? నీలో అహంకారం దాగుంది. ఈ భూమండలాన్నంతా నువ్వే మోస్తున్నావు అని. ఒక స్త్రీ మనోధైర్యం ముందు నువ్వొక పురుగువి మాత్రమే. నాతో అమర్యాదగా మాట్లాడినందుకు నన్ను క్షమాపణ అడుగు. క్షమాపణ? నేనా? జరగనే జరగదు. జరిగేలా చేస్తాను. మర్యాదగా నాకు క్షమాపణ చెప్పకపోతే మీరు ఈ క్షణమే కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు. చెప్పేది వినండి. ఏం చేస్తున్నారు మీరు? టీచర్, నేనేం చేశాను? చెప్పేది వినండి టీచర్. ఏం చేస్తున్నారు మీరు అసలు? ముందు అడ్డు లేవండి. తలుపు తెరవండి. ఏమైంది? ఏం జరుగుతుంది? ఏమింట్రా అరుపులో? బయట ఎవరున్నారు? ఏం జరుగుతుంది? తలుపు తెరవండి. తలుపు తెరవరా? రాహుల్, ఏమిటి ఇదంతా? టీచర్ని భయపెడదామని. జాన్! సారీ టీచర్, ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. మీరు చాలా భయపడ్డారు కదా. సారీ టీచర్, సారీ. మాస్టర్ కూడా భయపడ్డారు. సంతోషం మాస్టర్, నాకిది కావాల్సింది. మీ మనసులో ఉన్న భయం పోయింది కదా. ఆపు, నువ్వు మాట్లాడింది చాలు. 10 రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను. అదే నీకు సరైన శిక్ష. ఒక్కసారి తన్ని క్షమించండి. నో ఎక్స్క్యూజ్. మీరందరూ క్లాస్కి వెళ్ళండి. పొమ్మంటున్నాను కదా. జాన్, ప్రిన్సిపల్ని నేనే, మేనేజర్ని నేనే. అన్నిటికీ సమయం చాలట్లా. మేడం, నేను చెప్పిన స్వయం ప్రభా టీచర్ ఈవిడే. హలో. ఈవిడే మన డిపార్ట్మెంట్ హెడ్ భాగ్యలక్ష్మి మేడం. ఈ రోజు నీ క్లాసులో ప్రభాకరన్ మాస్టర్ సండ్ ఆఫ్ జరుగుతుంది. అది మధ్యాహ్నం దాకా జరుగుతుంది. ఇప్పుడు రాహుల్ మాస్టర్ క్లాస్ ఖాళీగా ఉంది. అక్కడి నుంచి ప్రారంభించండి. మనుస్మృతిలో తప్ప ఇండియన్ మిథాలజీకి సంబంధించిన అన్నిట్లోనూ మహిళలకి ఎంతో ముఖ్యత్వాన్ని ఇచ్చారు. పోతే మనుస్మృతిలో అలా కాదు, అందుకు వ్యతిరేకంగా ఉంది. పిదా రక్షతి కౌమారే, భర్తృ రక్షతి యవ్వనే, పుత్రో రక్షతి వార్ధక్యే, నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. ఇలా రాస్తూ మను స్త్రీకి సంకెళ్లు వేశారు. కాలం మారుతున్నప్పటికీ ఈనాటికి ఎంతోమంది ఈ ఆచారాల్ని ఇలాగే పాటిస్తూ వస్తున్నారు. కాని కాళిదాసు రచనల్లో మాత్రం స్త్రీలను పతివ్రతలుగాను, మంచి ప్రవర్తన కలిగిన వారిగాను రాస్తూ వచ్చారు. స్త్రీలు అబలలుగా కనిపించినా వారిలో కూడా ఎంతో శక్తి దాగి ఉంటుంది. శక్తి సహకరించకపోతే శివునికి కూడా విలువుండదని కుమార సంభవంలో రాయబడింది. కాళిదాసు వారు చెప్పింది కరెక్టే కదా? ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? ఎస్, కమిన్. నేను విన్నాను కాళిదాసు రాసిన స్త్రీ కవిత్వం గురించి. స్త్రీలందరూ పతివ్రతలని, అణుకువ, విధేయత ఇవన్నీ ఉంటాయని. సైలెన్స్. హూ ఆర్ యు? ఇదే కాళిదాసు ఉండేది ఉజ్జయినిలో విలాసవంతమైన భవనంలో కాదు, విలాసవతి అని ఆమె ఒళ్ళో ఉండేవాడు. ఒళ్ళమ్ముకొని అందరి దగ్గర డబ్బులు సంపాదించే విలాసవతికి కాళిదాసు కూడా ఇచ్చాడు.
డబ్బులుగా కాదు, కావ్యంగా. ఓం స్థన శంకరాయ. సైలెన్స్. ఇది కూడా మీరు చెప్పే పాతివృత్యం కిందే వస్తుందా? చెప్పండి. అది కూడా చెప్పారంటే సంతోషిస్తాం. షట్ యువర్ మౌత్. ఆడవాళ్లకు ఉదాహరణగా ఈ భూమి మీద ఎవరున్నారని చెప్పాలి? భర్త ఒళ్ళో పడుకున్నా కూడా ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. గెట్ లాస్ట్. ఐ సే గెట్ లాస్ట్. యూ గెట్ లాస్ట్. దిస్ టైమ్ ఫర్ మీ. ఐఎమ్ రాహుల్. మాస్టర్, ఈ ఓం స్థాన శంకరాయ అంటే దాని అర్థం ఏంటి మాస్టర్? ఓహో, అది ఓం స్థాన శంకరాయ. కూర్చోరా ముందు. వినయ్, సార్. ఆర్ యూ కంఫర్ట్? ఎస్ సార్. సిట్ డౌన్. సుధా, నువ్వు పైకెళ్ళి పడుకో. ఏ, నేను ఇక్కడ పడుకుంటే ఏమైంది? ఇలా చూడు, ఇలా నట్టింట్లో పడుకోవడం మంచిది కాదు. ఎందుకు ఊరిని చూసి భయపెడుతున్నావు? ఆ చిన్ని కృష్ణయ్య గారు ఇప్పుడు వస్తారు. ఆయన చేతులు కాళ్ళు పట్టుకొనైనా సరే రాత్రికి భోజనానికి రెడీ చేస్తాను. మీ నాన్న అంతఃపురానికి కాపలాగా ఉండడం సరిపోతుంది. ఈ ఇంట్లో బొయ్యలుగాలంటే నేనేగా కష్టపడాలి. అదంతా నీకొద్దు గాని వెళ్ళి పడుకోమ్మా. పాపా, అంతఃపురంలో ఉండే ఆ అమ్మాయివే కదమ్మా నువ్వు? అవునండి. ఇప్పుడు బయటకు కూడా వస్తున్నావా? ఆ గుడి ప్రాంతంలో ఆనంద్ చనిపోయాడనే మాట విని చాలా సంతోషించాను. మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని కలవరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిటీ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. మంచి మాట. చెడు రోజులన్నీ పోయాయి కదా. నేను తర్వాత కలుస్తానమ్మా. టీచర్, మీకు అంతఃపురం వరకు నారాయణ అంకుల్ తోడుగా వచ్చారా? నన్ను చూడగానే భయపడి పారిపోయారు, చూసారా? ఎవరిని ఏమనుకుని ఏం ప్రయోజనం? ఇది నాకు పిన్నిచ్చిన వరం కదా. అవును, నువ్విప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎప్పుడు ఉండే దగ్గరే ఆ బండ దగ్గరున్నాను. ఎందుకు? అక్కడ కూర్చుని ఉత్తరం వైపు చూస్తే దూరంగా వచ్చే బస్సులన్నీ కనిపిస్తాయి. ఆ వంపు సొంపుల్లో తిరుగుతూ వస్తున్న బస్సులు చూస్తుంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా? అలా చూస్తూ ఉండగానే బస్సు ఆగుతుంది. అందులోంచి మా టీచర్ దిగాలి అని అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరుగా కాలు కింద పెడుతున్నప్పుడు తెలుస్తుంది మా టీచర్ కాదు అని. మళ్ళీ బండ మీద కూర్చుంటాను మరొక బస్సు కోసం. నేను వెళ్ళడం నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? అవును, కష్టంగానే ఉంది. కానీ అక్కడున్న ఆ బండే ఇప్పుడు నా స్థావరం. అవును, ఇంట్లో ఏదో విశేషం ఉందన్నావు కదా, ఏంటది? ఏమని చెప్పమంటారు టీచర్? ఆనంద టార్చర్ పోయిందనుకుంటే ఇప్పుడు మరొకడు దిగాడు, చిన్ని కృష్ణ. అమ్మని అనుకుని లాభం లేదు. మేం జీవించాలిగా. 3 పూటలా కడుపు నిండా భోజనం చెయ్యాలిగా. నాన్న ఇప్పుడు అంతఃపురానికి కాపలాగా ఉన్నాడు. సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేవి ఆయనకి పట్టింపులనే ఉండవు. నువ్వు చెప్పొచ్చు కదా మీ అమ్మకి. జాలి పడ్డానికి ఎవ్వరూ లేని దాన్ని నేను. నా ముఖం చూస్తేనే భయపడుతున్నారు ఈ ఊరి జనం. భయం లేకుండా చూస్తున్నారంటే అది కామంతో చూసినట్టే. అలాంటి చూపు నా మీద పడకుండా ఉండడానికే మా అమ్మ ఇంత కష్టపడుతోంది. కాలేజీ విషయాలేంటో చెప్పండి. అక్కడే ఉన్నాడు ఒక పొగరబోతు మాస్టర్, పేరు రాహుల్. పిన్నితో చెప్పమంటావా పౌర్ణమి రోజున? వద్దులే, అదంతా నేను చూసుకుంటాను. నా వల్ల అవ్వకపోతే అప్పుడు మీ పిన్నికి చెప్దాం. మనిషికి ఒక విలువంటూ ఉంటుంది కదా. తర్వాత మరో విషయం, నీకొక తోడు కావాలని మీ పిన్నిని అడుగు. వస్తున్నాడు. మీ నాన్న పనిచేసిన అంతఃపురానికి వారసుడొస్తున్నాడు. భానుచందర్ కొడుకు వినయ్. మా కాలేజీలో నా కళ్ళ ముందే ఉన్నాడు. నిజంగానా? వినయ్ కూడా ఇలాగే అడిగాడు, అటువంటి అంతఃపురం ఒకటి ఈ చిన్న గ్రామంలో ఉందా అని. నాకు నమ్మకం ఉంది. వినయ్ తండ్రి గారే చనిపోయిన భానుచందర్ అని.
అదే నిజమైతే అమ్మ నిర్మలాదేవి. మీ నాన్న నా భర్త అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆ అంతఃపురానికి నేను వెళ్ళను, నిన్ను పంపించను. నీ ధ్యాస ఇక్కడ లేదనుకుంటా. అమ్మనంతా అడిగావా? అడిగాను. అంతపురం ఇల్లు నాదే అన్నారు. అది నాకు తెలుసు, నేనే చెప్పానుగా. అంతేకాదు, నా మనసులో లోతుగా పాతుకుపోయిన మొహం నీ మొహమే. అదెలాగో చెప్పనా? భానుచందర్ మావయ్య, అదే మీ నాన్న. మా నాన్నకి మంచి స్నేహితుడు. నా చిన్నప్పుడే నేను ఆయన్ని చూశాను. అదే మొహం నీది కూడా. పోయేంత వరకు వాళ్ళిద్దరూ కలిసే బ్రతికారు. సెకండ్స్ తేడాలో పోయారు. మరి అలాంటప్పుడు నాన్నగారు మరణానికి సంబంధించిన అదే కుటుంబానికి అంతపురం తాళం చెవిని ఏ ధైర్యంతో ఇచ్చారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళ మరణానికి కారణం అరుంధతేనని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. ఆ కాలంలో అంతఃపుర బాధ్యతలన్నిటినీ వాళ్ళిద్దరే చూసుకునేవారట. నిర్మల ఆంటీకి తాళి దారం అనేది మాత్రమే మిగిలుండేది. ఆ కుటుంబంతోటి దానికోసమే ఆలోచించుంటారేమో. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళ మధ్య వాళ్ళు వెలివేయబడ్డాక ఆ ఆస్తే వాళ్ళని అన్ని రకాలుగా కాపాడిందనుకుంటా. నేనలా ప్రశాంతంగా చూస్తూ ఉండలేను. మా తాతగారు, నాన్నగారు అందరూ జీవించిన అంతపురాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్ని కాలాలు మారినా మీరు వాడిపోకుండా నేను భద్రంగా చూసుకుంటాను. ఈ చేతులతో ఇలాగా ఇలాగా. ఒరేయ్, ఏంటి రారా పోరా అని పిలవచ్చు. నువ్వమ్మనుకుంటే చాలు. విషయం ఏంటో చెప్పండి. నువ్వు ఇప్పుడు చెప్పిన డైలాగు రోడ్లో వెళ్ళే ఏదైనా మంచి అమ్మాయి దగ్గర చెప్పావంటే ఇంట్లో పని చేసి నా నడుం విరిగేది కాదు కదా. అమ్మాయి పువ్వు ఒకటి కాదమ్మా. వీటితో స్నేహం చేస్తే నవ్వుతూ తల ఆడిస్తూ ఉంటాయి. మరి అమ్మాయిలు మనం ఎంతలా ప్రేమిస్తూ ఉన్నా మన గుండెను కుంపటి చేస్తారు. ఈశ్వరమ్మా, ఆ? జాన్ ఎక్కడా? ఓ తమరా? ఆ. వాడెంతో బాగా చదివే కుర్రాడు. వాడిప్పుడు క్లాస్లో ఉంటాడు. ఆ, ఆ, నువ్వు కూడా ఉన్నావే ఏనుగులాగా తినడం, పడుకోవడం, దొల్లడం. ఏనుగు తొక్కి చంపినట్టు తొక్కేస్తా నిన్ను. వెళ్ళరా, పెద్ద ముసలి మాట్లాడు. జలకిచ్చిందే. ఛే, ఈ జాన్ ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళుంటాడు? జో, స్టాండప్. జో, నీకు మేనర్సే లేదా? అది ఆ సబ్జెక్ట్ మీరు చెప్తున్నప్పుడు నేను లీవ్లో ఉన్నాను టీచర్. నిజంగా టీచర్, ఈ కావ్య మీద ఒట్టు. కదా కావ్య? మీరే అడగండి. నిజం టీచర్. ఇప్పుడు టైం ఎంత అయింది? నేను చెరువులో స్నానం చేశాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే చెప్తున్నాను. వాచ్ తీయకుండానే చెరువులో దూకేనా, వాచ్ మొత్తం రిపేర్ అయిపోయింది. అమెరికాలో ఉన్న నాన్నని అడిగే కొత్త వాచ్ కొనుక్కోవాలి. షటప్. ఏమిటది? ఇంత లేట్ గానా క్లాస్ కి రావటం? అదేంటంటే వచ్చే దారిలో సెకండ్ ఇయర్ గ్లోరియా నన్ను రిక్వెస్ట్ చేసింది. అది నెరవేర్చకుండా తిరిగి రావడం అంత బాగుండదు కదా. అది నెరవేర్చాను, అందుకే ఇంత లేట్ అయింది. మీ నాన్న ఉండేది అమెరికాలో. అదే టీచర్. అమ్ముండేది అమెరికాలోనేనా? అవును టీచర్. ఇది టీచర్కి ఎలా తెలిసింది? నేను ఇక్కడ కని పారేసి ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఏది ఏమైనా ఆమెనొక మంచి తల్లని మేం ఒప్పుకోవడం కుదరదు. ఆవిడ మంచిదయ్యుంటే అది నీ బిహేవియర్ లో కనిపించుండేది. ఈ విధంగా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళ పేరెంట్స్ ని అందరూ తిడుతుంటారు. అందరూ చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. టీచర్! ఆగాగు, నేనలా అనడం లేదు. పిల్లల్ని పద్ధతిగా కంట్రోల్ చేయటం, వాళ్ళని సక్రమమైన దారిలో నడపటం అమ్మ బాధ్యతే. ఒక తల్లి ప్రవర్తన తప్పుగా ఉంటే తప్పుడు కొడుకే పుడతాడు. మరి అరే ఏమైంది? ఎందుకు అందరూ వెళ్ళిపోతున్నారు? అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జో, టీచర్ మీరు చెప్తుంది నిజమే. నాకు మంచి తల్లి లేదు. అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారని నేను అబద్ధం చెప్పాను. యాక్చువల్లీ
నేనొక అనాథని. నాకంటూ ఎవరూ లేరు. నేనొక అనాథని టీచర్. ఆప్యాయతను వెతుకుతున్నాను, బంధువుల్ని వెతుకుతున్నాను. ఎవరు దొరకడం లేదు టీచర్. నన్ను అర్థం చేసుకుంది మీరే టీచర్. అమ్మా అని పిలవలేని జీవితం అసలు జీవితమేనా? నాలో ఆ లోటుని కనిపెట్టి దాన్ని చక్కగా సరిచేసింది మీరే టీచర్. జో, అసలు నేను నాకేం బాధలేదు టీచర్. నన్ను ఎగతాళి చేయడానికి, హేళన చేయడానికి చాలా మంది ఉన్నారు. ఒక తల్లి యొక్క ప్రేమ ఎంత వెతికినా దొరుకుతుందా? మీ వల్ల అవుతుందా టీచర్ ఒక తల్లి ప్రేమను నాకు ఇవ్వడానికి? జో, నేను జరగదు. ఎవరి వల్ల సాధ్యం కాదు. ప్రేమ గురించి మాట్లాడాలంటే అందరికీ వణుకు పుడుతుంది కదా టీచర్?